నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు విచ్చలు విడిక అదుపులు లేకుండా అప్పుల మీద అప్పులు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. హైకోర్టు విచారణలో ఉన్నప్పటికీ ఏపీ ఎండిసి ద్వారా 9,000 కోట్లు 9.3% వడ్డీతో బాండ్లు విడుదల చేసిన టీడీపీ ప్రభుత్వం ఒక ల- ఆ, ఆ, 1,91,00,00,000 కోట్ల ఖనిజ సంపదను మంగళం పెట్టిందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సో ఈ ట్వీట్ పట్ల మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారా? ఎందుకు ఇంతలా అప్పులు చేస్తాను అంటున్నారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లడం బాగా నేర్చుకున్నారండి. ఉమ్, అంటే ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేస్తారు. పరిమితమైన అప్పులు చేయడానికి అనుమతులు ఉంటాయి, అవసరం కూడా. అప్పు లేకుండా చాలా సందర్భాలు ఎంత పెద్దవాళ్ళైనా, పెద్ద ఇండస్ట్రియలిస్టులైనా, రైతైనా, చిన్న కుటుంబాన్ని నిర్వహించే యజమానైనా అవసరానికి అప్పులు చేయక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి వెళ్ళిపోయారు. విపరీతంగా అప్పులు చేసి ఆఖరికి మందును కూడా ఆ, తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి నాశనం చేసి వెళ్ళిపోయాడండి. ఒక విధ్వంసకర శక్తి మాదిరి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, శాంతి భద్రతల్ని అన్నింటిని కూడా విధ్వంసం చేశాడు, నాశనం చేశాడు. నెమ్మది నెమ్మదిగా చంద్రబాబు నాయుడు గారు మన పల్లెల్లో చెప్తారు, చేయి కాలు కూడా తీసుకొని పని చేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి సాధించాలి, రెండో వైపు పరిశ్రమలని ఆకర్షించి పరిశ్రమలు పెట్టించి నిరుద్యోగ సమస్య తీర్చాలి. మరొక పక్క ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ లేదా ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలని అమలు చేయాలి. ఈ లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని అప్పులు చేయక తప్పదండి ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి లక్షల కోట్ల అప్పులేమి చేయలేదు. మితంగా పరిమితికి లోబడి అవసరం మేరకు అప్పులు చేస్తున్నారు, అభివృద్ధి వైపు వెళ్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని రాజకీయంగా మలుచుకుని ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద లేదా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలన్న ఉద్దేశంతో ట్వీట్లు చేస్తున్నాడు. ఆయన ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం పైన అవుతుంది. ఎమ్మెల్యేగా ఒక రోజు ఏదో పోయి సంతకం పెట్టొచ్చారు, అసెంబ్లీకి వెళ్ళరు, ప్రజల్లో తిరగరు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన రోజు నుంచి ప్రజల్లో ఉన్నారు. అప్పుడు లాక్డౌన్ కాలంలో కూడా జూమ్ కాన్ఫరెన్స్లు పెట్టుకుంటూ కార్యకర్తలు ప్రజల్ని మమేకం చేస్తూ, ఏకం చేస్తూ, వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కారాలు సూచిస్తూ ప్రజారంగంలో పయనించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటారు, అప్పుడప్పుడు ఏదో హెలికాప్టర్లో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఒక రగడ చేస్తారు, ఎవరో ఒక మరణానికి కారణం అవుతాడు, కేసులు అంటాడు. ఆ కేసులు పెడితే కూడా వాటిని పక్కదారి పట్టించి వెళ్తుంటాడు. మనం తేడా చెప్పడానికండి, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న, పాలక పక్షంలో ఉన్న, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆ రాజకీయమో ప్రజల్లో ఇవి ఆలోచిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత నెగిటివ్ యాటిట్యూడ్ అంటాం, ప్రతికూలమైన భావాలు, దృక్పథం, ఆలోచనలతో ఉదయం లేస్తే ఎవరిని విమర్శిస్తామా, ఎక్కడ దోచుకుందామా, ఇవి ఆలోచిస్తుంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని ఆయన రాజకీయం చేస్తుంటాడు. కాబట్టి ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు. ఆఖరికి వాళ్ళ చెల్లెలు షర్మిల గారే చెప్తున్నారు, ఆయన్ని నిషేధించండి, రాష్ట్రానికి రాకుండా, అసలు అతనికి ప్రజల గురించి మాట్లాడే అర్హతే లేదని సొంత చెల్లెలు అంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లు కానీ విమర్శలు కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లనే చెప్పి ప్రభుత్వం ఏమి ఏకపక్షంగానూ నియంతృత్వంగా వెళ్ళడం లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నారు. మా ఎమ్మెల్యేలు లేదా మా పార్టీలో ఉన్న వాళ్ళల్లో ఎక్కడన్నా లోపాలు ఉంటే కూడా నివేదికలు తెప్పించుకొని వాళ్ళకి సలహాలు ఇచ్చి సరిదిద్ది సక్రమమైన పరిపాలన అందిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఉన్న వాళ్ళందరూ జైళ్ళల్లో ఉన్నారు. ఆయన ఒకడే ఇంకా ఖాళీ. ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నట్టు అర్థం చేసుకోండి. అంత నేర చరిత్ర ఉన్న పార్టీ అది. ఆ నేర స్వభావం ఉన్న వాళ్ళు, నేర చరిత్ర ఉన్న వాళ్ళ తప్పుడు ప్రచారాలు, తప్పుడు ట్వీట్లు, తప్పుడు మాటలకి మనం అసలు పట్టించుకోవాల్సిన పనిలే, జవాబు చెప్పాల్సిన పని లేదు. నా దగ్గర అయితే ప్రజల ఆధారాలు ఉన్నాయి తప్పు కాబట్టే నేను ప్రశ్నిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న నాయకులు కానీ వాళ్ళందరూ చెప్తున్నారు. ఇదేదే అండి ఆధారం. అంటే ఇప్పుడు ప్రతిదీ అప్పనొచ్చు. అప్పు ఎందుకు చేశామనేది కదా కావాలి. సరే, ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మనం హాస్పిటల్లో ఉన్నాం. అప్పు చేసి ప్రాణరక్షణ కోసం చేస్తాం. ఇంకొకడు తాగేదానికి రాత్రికి మందు పార్టీ పెట్టుకొని అప్పు చేసి తాగుతాడు. ఈ రెండు ఒకటేనా? ఇద్దరు అప్పు చేశారండి. తాగుబోతూ అప్పు చేశాడు, లేదా భార్యో బిడ్డో హాస్పిటల్లో ఉంటే ఇతను అప్పు చేశాడు. ఈ అప్పు ఆ అప్పు ఒకటేనా అండి? అంటే ఆధారాలు ఉన్నాయి, అప్పు చేశారు ఇంత అని. అవి ఎందుకు చేశారని చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏమి? ఇప్పు- సార్, జీతాలు ఇవ్వడం లేదండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవును. ఉద్యోగులకి నెలాఖరు కూడా జీతాలు అందడం లేదు. ఇప్పుడు 1వ తేదీకంతా జీతాలు వస్తున్నాయి. జీతం అందలేదనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇస్తామన్న పెన్షన్లన్నీ ఇస్తున్నాం, అందలేదనే వాళ్ళు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అలా జరిగిందా? ఇవన్నీ అందించాలంటే అప్పు చేయక తప్పదు కదా. అది కూడా పరిమితంగా అప్పు చేస్తున్నాము. అది ప్రజల సంక్షేమము అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. దీన్ని వక్రీకరించడం తప్పనేది మా అభిప్రాయం అండి. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.